వార్డు ఎన్నికల్లో ఓడిపోయిన మహిళా అభ్యర్థి తమను ఇష్టమొచ్చినట్లు తిడుతోందని గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేశారు మహిళలు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో జరిగింది. బాబవ్వ అనే మహిళ 2వ వార్డు నుంచి పోటీ చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. పురుషులకు బీర్లు, మహిళలకు చీరలు, కూల్ డ్రింక్స్ పంపించారు. అయితే ఎన్నికల్లో బాబవ్వ ఓడిపోయారు. దీంతో వారం రోజుల నుంచి ఆమె తమను దూషిస్తోందన్నారు వార్డులోని మహిళలు. ఇవాళ కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టిందంటూ గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీసులు మహిళలకు నచ్చజెప్పారు. దాదాపు గంట సేపు ఆందోళన తర్వాత గ్రామ పంచాయతీ ముందు బీరు సీసాలు, చీరలు, కూల్ డ్రింక్స్ బాటిళ్లు వదిలేసి వెళ్లారు. ఎన్నికల్లో ఓటేయడానికి తాము బీర్లు, చీరలను అడగలేదన్నారు 2వ వార్డుకు చెందిన మహిళలు. తిట్లపై ఇంటికి వెళ్లి అడిగినా బాబవ్వ స్పందించలేదన్నారు. అందుకే గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన తెలిపామన్నారు మహిళలు. మా సెకండ్ వార్డు మెంబర్గా నిలబడ్డది ఆమె. ఖ్యాతం బాబా నిలబడి అంటే ఇద్దరు నిలబడ్డారు అన్నట్టు. పర్వారెడ్డి అన్న ఉన్న ఈమె ఇద్దరు నిలబడితే పర్వారెడ్డి అన్న గెలిచిండు. గెలిచినప్పుడు ఈమె ఏం చేసిందంటే అప్పటి నుంచి గెలిచి నుంచి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు, నోటికి ఏది దొరుకుతుంది అది మాటలు మాట్లాడు, మా చీరలు కట్టుకొని మిమ్మల్ని బొందలల్లో పెడతాం అట్లా ఇట్లా అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు. నిన్న నైట్ కూడా మస్తు గొడవ పెట్టుకుందంట. ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, నేనేం చేయలేను అనుకుంటా వెళ్ళిపోయింది మాటలు మాట్లాడి. బీర్ సీసా, చీరే, కళ్ళు ప్యాకెట్, బూంది, స్ప్రైట్ బాటిల్ ఆమె ఇచ్చినవి తీసుకొని వచ్చినాం. నన్ను గెలిపి ఓటేసి అని అందరికి ఇంటింటికి వంచింది తీసుకొచ్చి. ఓడిపోయినందుకు ఆ మాటలు తిట్టింది మమ్ముల. తిట్టిన దోసానికి మేము పడలేక ఇజ్జత్కి మేము ఇటు వచ్చినాము. మేము బొంది పొట్లేము, స్ప్రైట్ బాటిలు, కళ్ళు, బీర్ సీసా, బాబా చీర గెలిపియమని ఇచ్చింది సార్. ఇచ్చేస్తామని వచ్చినాము.